ఈరోజు వర్క్ అనమాట. మనం చూడొచ్చు అదొక బాత్రూము. ఆ బాత్రూమ్ దగ్గర ఇటుక రాయి పెట్టాను. అటు నుంచి పైప్ వచ్చి ఆ కర్ర కాంచి ఇలా తీసుకుంటాం. స్లోపు మ్యాన్ హోల్స్ ఇట్లా వస్తాయి. దక్షిణం పక్కన ఇది వీళ్ళకి చాలా తక్కువ ప్లేస్ ఉంది. అన్న తమ్ముడు భాగాలు దీనికన్నా డౌన్ ఉండాలి కనుక భీములో పడిపోతుంది. భీములు వేసే ముందే మన ప్రొవిజన్. ఇది పై స్టేర్కి వెళ్ళడానికి. అది ఈ అటాచ్డ్ బాత్రూము. అది ఆ అటాచ్డ్ బాత్రూమ్ అటు నుండి వచ్చి ఆ కర్ర పొల్ల వేయించి మ్యాన్ హోల్స్ దీనికి కలుస్తుంది. ఇది పై స్టేర్ నుంచి వచ్చేదానికి. ఇది స్నానం చేసే వాటర్ పై స్టేర్ నుంచి కింద రావడానికి. ఈ భీముల్లో మనం కూడా ఇటీవల పెట్టుకున్నాము. చూడవచ్చు స్ట్రైట్ లైన్. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఈ మ్యాన్ హోల్స్ ఎలా పడతాయి అని. ఈ భీములో నుంచి మనం కంకర పోస్తారు, ఆ భీములో కంకర పోస్తారు. ఇక్కడ మ్యాన్ హోల్స్ చాంబరు పోసిన తర్వాత పైన ఒక తటస్థ పిల్లలు వేసి కట్టుకొని మ్యాన్ హోల్ చాంబర్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇది లెటర్నోడ్ పైపు. ఇక హాల్లోకి వచ్చేసేసి ఇక్కడ పెడస్టల్ బేసిన్ ఉంది. అంటే టేబుల్ టాప్ బేసిన్ వచ్చింది హాల్లో ఈ మూలన. దాని వాటర్ పోవడానికి ఈ 2.5 పైప్ వేసాను. ఈ రెండింటికి కలిపి ఒక చాంబర్ కడతాను. అదేంటని అనుకోవచ్చు మనం. అక్కడ ఓపెన్ కిచెన్ దగ్గర కూడా మన వాళ్ళు ఏమన్నా బేసిన్ పెట్టుకుంటే ఒక అలా ఓపెన్ కిచెన్ దగ్గర అక్కడ అటు పక్క ఇటు పక్క అని కన్ఫ్యూజ్ పడ్డారు. 2 పక్కల పాయింట్ పెట్టాను. ఇక 2వ స్టేర్ పై స్టేర్కి సందులో ఆడదు కనుక కిచెన్ పై స్టేర్లు ఇదే లెవెల్ వచ్చి కనుక కిచెన్ పైపు 2.5 పైకి పైకి లేపాను. కిచెన్లో పైపు ఈ ఒక్క నుంచి దించుకొని మనం కలుపుకునే విధంగా. ఇక 4 అంగుళాల పైపు లెటర్నోడ్ పైపు వచ్చేసి మెట్ల కిందకి వెళ్ళిపోద్ది. ఇది వచ్చి స్ట్రైట్ లైన్ వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోద్ది.